Hi everyone. One question I keep hearing from aspirants, that is, when will the drug inspector notification come? Drug inspector notification ఎప్పుడు వస్తుందని అడుగుతారండి మోస్ట్లీ. అండ్ సెకండ్ క్వశ్చన్, షుడ్ ఐ వెయిట్ ఫర్ ది నోటిఫికేషన్? అంటే నోటిఫికేషన్ వచ్చేదాకా ఆగాల. సో ఈ క్వశ్చన్స్కి మనము కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ ఇన్ దిస్ వీడియో. సో లెట్స్ థింక్ క్లియర్లీ ఫర్ ఎ మూమెంట్. వాట్ డస్ ఎ నోటిఫికేషన్ యాక్చువల్లీ డూ? సో యూజువల్గా ఒక నోటిఫికేషన్ ఏం చేస్తుంది బేసిక్గా, అండ్ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేస్తారు అంటే, మోస్ట్లీ నోటిఫికేషన్లో హౌ మెనీ వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్, అప్లికేషన్ డేట్, ఇలాంటివన్నీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉంటుంది. సో చేంజ్ అవ్వంది ఏంటి అని మీరు ఆలోచిస్తే, మీకు సిలబస్, ద సిలబస్ ఫర్ ది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్, సో ఆ సిలబస్ అనేది మోస్ట్లీ చేంజ్ అవ్వదండి. మోస్ట్లీ చేంజ్ అవ్వదు, బికాస్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్కి కండక్ట్ చేసినప్పుడు ఉన్న సిలబస్ కాపీ ఏదైతే ఉందో మోస్ట్లీ దాన్నే మెజారిటీ ఆఫ్ టైమ్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు అయితే ఇప్పుడు చేంజ్ అవ్వలేదు. వి డోంట్ నో, చేంజ్ అవ్వచ్చు, బట్ మోస్ట్లీ మనకి ఆ ఓల్డ్ సిలబస్ కాపీని మనం తీసేసుకొని వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. సో ఇదైతే చేంజ్ అవ్వదు కదా, సో ఇట్ డజంట్ చేంజ్, సిలబస్ డజంట్ చేంజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద కాంపిటీషన్ రిమైన్స్ సేమ్. మీకు కాంపిటీషన్ ఏం తగ్గడము పెరగడం ఉండదు, సో కాంపిటీషన్ రిమైన్స్ సేమ్. సో మీరు ఏం చేయొచ్చు, ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు ఆ కాంపిటీషన్ నుంచి ఫిల్టర్ అవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తారంటే, నోటిఫికేషన్ పడినప్పుడు మాత్రమే కోచింగ్లో జాయిన్ అవ్వడము, ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయడము, ఇలాంటివి జరుగుతుంది. సో డు నాట్ ఫాలో ద క్రౌడ్ అని చెప్తారు, ఎప్పుడు క్రౌడ్ని ఫాలో అవ్వద్దు. సో మీరు ఇఫ్ యూ వాంట్ టు బీ వెరీ మచ్ సీరియస్ అబౌట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, సో మీరు ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది మోర్ అడ్వైజబుల్. బికాస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ నీడ్స్ మోర్ దెన్ 6 months, అట్లీస్ట్ 6 months నుంచి 1 year టైం కావాలి ప్రిపరేషన్, బికాస్ వీ నీడ్ టు కవర్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో మీరు యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, డూ ఐ నీడ్ అన్ అఫీషియల్ నోటీస్ టు స్టార్ట్ రీడింగ్ సబ్జెక్ట్స్ లైక్ ఫార్మకాలజీ, సుటిక్స్, ఫోరెన్సిక్ అండ్ అదర్ సబ్జెక్ట్స్? అవి వచ్చేదాకా ఈ సబ్జెక్ట్స్ని మనం చదవకుండా ఉండాలా? అండ్ నోటిఫికేషన్ వచ్చాకే మనం ఎంసీక్యూస్ కానీ లేకపోతే రివిజన్ సిరీస్ లాంటివి చేయాలా అనేది మీకు మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నట్టు. సో అలా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ద ఆన్సర్ విల్ బి నో, యూ డోంట్. సో నోటిఫికేషన్ వచ్చేదాకా మనము చదవకుండా ఉండాల్సిన అవసరం లేదు, యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో ద రియల్ క్వశ్చన్ ఈజ్ నాట్ వెన్ విల్ ద ఎగ్జామ్ కమ్, అంటే ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది కాదు యాక్చువల్గా. సో ద రియల్ క్వశ్చన్ ఈజ్, విల్ ఐ బీ రెడీ వెన్ ఇట్ కమ్స్? ఒకవేళ నిజంగానే నోటిఫికేషన్ వస్తే మీరు రెడీగా ఉన్నారా అనేది మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్, మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్. సో స్మార్ట్ ఆస్పిరెంట్స్ స్టార్ట్ ఎర్లీ అని చెప్పొచ్చండి, ఓకేనా? సో దే డోంట్ వెయిట్ ఫర్ ది క్రౌడ్ టు మూవ్, సో దే ప్రిపేర్ అహెడ్. సో వాళ్ళు చాలా ముందుగానే ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది ఆల్రెడీ పేపర్ వన్ మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వడము, కరెంట్ అఫైర్స్ని ఒక నోట్స్లో రాసుకోవడం, ఇలా చాలామంది ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు be succeed in drug inspector kind of examinations, so start early. So watch us for more content. Thank you.